ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ఘననామము మహిమపరచబడునుగాక. ప్రభువు ఇంతవరకు మనకు ఆరాధనలో సహకారిగా ఉండి ఆత్మతో ఆరాధన నడిపించేందుకే ప్రభువు స్తుతిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా వాక్య ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుతున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను, గమనించండి అందరూ. అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయం కొరకై పరిశుద్ధులైన మా తండ్రి, సర్వాధికారైన మా ప్రభువ, ఈ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఆరాధనలో మీరు క్రమంగా మర్యాదగా జరిగించిన విధానాలను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు. ఇదిగో మా ప్రభువ, నీ యొక్క పాదాల చెంత చేరి మా తండ్రి మీ యొక్క కూర్చొని నేర్చుకునే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగమును దీవించి ఆశీర్వదించండి. అక్కడ నిలబడిన వాడు ఒట్టివాడు మట్టివాడు యోగ్యత అర్హత లేని వాడు ఈ మట్టి గడ్డమును శిలువ చాటున మరుగుపరిచి మీ ఆత్మతో నింపి మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మనుషుడు మాట్లాడటం వల్ల ఏ ప్రయోజనం లేదు. నీవు మాట్లాడటం వలన మా ప్రభా ఆత్మల రక్షణ, విశ్వాసికి ఆత్మీయ మేలు మా తండ్రి, ఆ రీతిగా మీరు మాతో మాట్లాడమని మాకు సహాయం చేయమని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇలా మధ్యాహ్న కాల సమయంలో కొరింథీ సంఘముల గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. గతంలో కొన్ని సంఘాల గురించి మనం విన్నాం. ఎఫెసీ సంఘం గురించి మాట్లాడుకున్నాం, కొలసీయ సంఘం గురించి మాట్లాడాం, గలతీయ సంఘం గురించి మాట్లాడాం, ఫిలిప్పీ సంఘం గురించి మాట్లాడాం. ఇది మన కొరింథీ సంఘం గురించి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. అయితే మన మూలవచనంగా చదివినటువంటి లేఖన భాగమైనటువంటి మొదటి పత్రికలోని 11వ అధ్యాయంలో 31వ వచనం ఏమనుంది అంటే, అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. విమర్శించుకోమని చెప్తున్నాడు. ఈ పత్రికకు ఉన్న పేరు, కొరింథీయులకు రాసిన పత్రికకు ఉన్న పేరు దిద్దుబాటు పత్రిక. ఈ పత్రికను మనం అర్థం చేసుకున్నట్లు చదవాలంటే ఇందులో మొదటి 4 అధ్యాయాలుగా చదివితే వ్యక్తిగత సమస్యలు కనబడతాయి. కొరింథీ పత్రికలో మొదటి 4 అధ్యాయాలు వ్యక్తిగత సమస్యలు గుర్తుంటాయి. 5-6 అధ్యాయాలు అసాంఘిక కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి రాయించాడు ప్రభు. 7వ అధ్యాయము వివాహం గురించి రాయించాడు. 8 నుండి 10 అధ్యాయాల వరకు సందేహాలు, అంటే విగ్రహాలు అర్పించినవి తినవచ్చా లేదా అనేటువంటి సందేహాల గురించి. 12వ అధ్యాయము ఆత్మల వరముల గురించి. 13-14 ప్రేమల గురించి. 15వ అధ్యాయము మృదుల పునరుద్ధానముల గురించి. 16వ అధ్యాయము చందా లేదా కానుకల గురించి వారిని దిద్దుకోమని చెప్పిన మాటలుగా ఉంటాయి. అయితే అసలు ఈ కొరింథీ సంఘము ఎక్కడ ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది, ఎలాగూ ఏర్పడింది, ఆ ఏర్పాటులో ఎవరు ఉన్నారు అని మనం కనుక చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథంలోని 18వ అధ్యాయంలో ఈ కొరింథీ సంఘముల గురించి కొన్ని ప్రారంభ అంశములు మనకు కనబడుతూ ఉంటాయి. అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. అటు తరువాత పౌలు ఎఫెసు నుండి బయలుదేరి కొరింథీయులకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదిని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళెను. ఏథెన్సులో స్వార్థ అయిపోయిన తరువాత పౌలు యొక్క స్వార్థ ప్రయాణాలలో ఏథెన్సులో లేదా రోమాలో ఆయన స్వార్థను ప్రకటించిన తరువాత అక్కడ నుండి కొరింథీయులకు వచ్చాడు. కొరింథీలో అక్కడ ఉన్నటువంటి పొంతు వంశం వారైనటువంటి అకుల, ప్రిస్కిల అనే వారి వద్దకు వచ్చాడు. అయితే వచ్చిన తరువాత అక్కడ వారికి ఒక ఆజ్ఞ వచ్చినది. అక్కడ ఉన్నటువంటి రాజు గారు ఒక ఆజ్ఞ ఇచ్చారు. 2వ వచనం, యూదులందరూ రోమా విడిచి
విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున అప్పుడున్నటువంటి రోమా చక్రవర్తి అయినటువంటి క్లౌదియా ఏమని వారికి ఆజ్ఞాయించారంటే, యూదులందరూ ఈ రోమ పట్టణం లేదా ఈ కొరింథీ పట్టణం విడిచి వెళ్ళిపోవాలి అని ఒక ఆజ్ఞ వచ్చింది. యూదులందరినీ అక్కడ నుంచి తోలివేయడానికి ఆ చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అయితే ఆ సమయంలో ఈయనెవరు పౌలు గారు? రోమీయుడా యూదుడా? గతంలో ఈ ప్రశ్న నేను అడిగినట్టు గుర్తున్నాను. ఆయన రోమీయుడు యూదుడు రెండు. కాబట్టి ఈయనకి ఆ రోమా పౌరసత్వం ఉన్నందు చేతన ఆయన వీరి దగ్గర ఉన్నాడు. ఎవరి దగ్గర? అబుల ప్రిస్కిల్ల దగ్గర ఉన్నాడు. వారు వృత్తికి డేరాలు పుట్టేవారు కనుక ఈయన కూడా అదే వృత్తి చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఆ డేరాలు పని చేసుకున్నటువంటి పౌలు గారు 4వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు? అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఏం చేస్తున్నాడంట? ఒప్పించుచుండెను. తర్కించుట అనే పదానికి నిఘంటువులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే క్రీస్తును గురించి సత్యమును వివరించుట ఉంది. ఏంటంటే తర్కించుట అంటే క్రీస్తుని గురించి సత్యమును వివరించుట. ఇక్కడ ఆ సమయంలో వచ్చిన ఆజ్ఞ క్లౌదియా చక్రవర్తి నుండి యూదులు వెళ్ళిపోవాలి. ఎందుకు? యూదులు ఎవరు? దేవుని నమ్మిన పిల్లలు, దేవుని అనుసరించి నడిచేవారు, దేవుని మాటలను ప్రచురం చేసేవారు యూదులు. అయితే అప్పుడు చక్రవర్తి ఏమన్నాడు? ఈ యూదులకు వెళ్ళిపోవాలంటే ఈ పౌలు గారు మాత్రం ఏం చేస్తున్నారు చూడండి. ఆ ఆజ్ఞ ఉన్నప్పటికీ ప్రతి విశ్రాంతి దినమునైనా సమాజ మందిరంలోకి వెళ్ళి ఎవరితో తర్కిస్తున్నాడు? గ్రీసు దేశస్తులతోనూ యూదులతోనూ తర్కిస్తూ ఉన్నాడు. యూదులతో తర్కించాల్సిన అవసరం ఏముంది? యూదులు ఎవరు నమ్ముతారు? మోషే ధర్మశాస్త్రము నమ్ముతారు వాళ్ళు. యేసు క్రీస్తు వారు నమ్మరు. అదే కదా ఇందాక మనం ఆరాధనలో విన్నాం. ఆయన సిలువ మీద కేకలు వేసినవారు యూదులే. ఆ యూదులతో ఈ పౌలు గారు తర్కిస్తూ ఉన్నాడు. ఎవరిని గురించి? యేసు క్రీస్తుని గురించి, సత్యమును గురించి ఆయన తర్కిస్తూ ఉన్నాడు ఆ సమాజ మందిరంలో. ఆయన తర్కిస్తూ ఉన్నాడు. వారిని ఒప్పిస్తూ ఉన్నాడు కూడా ఆయన మాటల ద్వారా. యేసు క్రీస్తే నిజమైన దేవుడని వారికి అర్థమైనట్టు చెప్తూ ఉన్నాడు. దానిని వారు ఒప్పుకునే రీతిగా ఆయన బోధిస్తూ ఉన్నాడు ఆ సంఘంలో. అయితే ఆ రీతిగా ఆయన ఆ సంఘంలో ఎంతకాలం ఉన్నాడు అంటే 11వ వచనంలో, 18వ అధ్యాయం 11వ వచనం అపోస్తల కార్యంలో, అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాడు. అంటే 1.5 సంవత్సరము ఆయన ఆ ప్రాంతంలోనే ఉన్నాడు. ఆ ఆజ్ఞ ఉన్నప్పటికీ ఆయన ఆ ప్రాంతంలో ఉండి యేసు క్రీస్తుని గురించిన వాక్యమును వారికి వివరిస్తూ ఉన్నాడు, వారిని ఒప్పిస్తూ ఉన్నాడు. అక్కడ నుండి అతను 18వ వచనంలో, పౌలు ఇంకను బహుదినములు ఉండిన తరువాత సహోదరు యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కేంద్రలో తన వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరాను. సంవత్సరం ఉన్నాడు. అక్కడ నుండి ఆయన సిరియాకు బయలుదేరాడు. సిరియాకు బయలుదేరుతూ ఆయన మొక్కుబడి ఒకటి ఉంది. ఈ మొక్కుబడి ఏంటంటే వెంట్రుకలు కత్తిరించుకున్నాడు. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి ఒక ఆలోచన, క్రైస్తవులు వెంట్రుకలు కత్తిరించుకోవచ్చా, మొక్కుబడులు చెల్లించవచ్చా, ముందు చేయించుకోవచ్చా, ఇలాంటి ఆలోచన మనకు ఉన్నాయి. కానీ పౌలు గారు అయితే ఆయనకున్న మొక్కుబడి చెల్లించుకున్న తర్వాతనే తెంపేకి వెళ్ళాడు. అందుకే కొరింథీ సంఘమునకు ఆ పత్రికకు పెట్టిన పేరు దిద్దుబాటు పత్రిక. వారిలో అనుమానాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. వాటిని తీర్చడానికే పౌలు గారు ఈ పత్రిక రాశారు. వారికి మనలో కూడా ఎన్నో అపోహలు ఉన్నాయి, ఎన్నో అనుమానాలు ఉంటాయి క్రీస్తుని గురించి, ఈ లోక విధానముల గురించి, ఆచారాల గురించి, క్రీస్తు బిడలుగా మనం చేయవచ్చా చేయకూడదని కొన్ని ఆలోచనలు ఉంటాయి. అలాగే ఈ పత్రికలో కూడా అనేకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. వాటిని గురించి తెలియజేయడానికి పౌలు గారు మనతో ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. వాక్య రీతిగా చూద్దాం. కొరింథీ పత్రికలోకి వద్దాం. ఇక్కడ కొరింథీ సంఘంలో ఎవరు ఉన్నారు, కొరింథీ సంఘంలో ఎలాంటి వారు ఉన్నారు, వారికి ఉన్నటువంటి ఆలోచన విధానములు, పౌలు గారు హెచ్చరించిన విధానము, వారు ఏ రీతిగా ఆ దిద్దుబాటును వారు అంగీకరించారో చూద్దాం. మొదటి మాట, మొదటి అధ్యాయం 1వ వచనం.
దేవుని చిత్తం వలన యేసు క్రీస్తు యొక్క అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడు అయిన ఎవరంటైనా సోస్తెనేసును, ఈ పేరు విన్నారా? సోస్తెనేసు అనే పేరు విన్నారా? ఈయన ఎక్కడ ఉన్నాడో తెలుసా? చూడండి, అదే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు గ్రంథం 18వ అధ్యాయము 17వ వచనం. ఈ సోస్తెనేసు ఎవరు? మనం కొన్ని పేర్లు వారి యొక్క విశ్వాస జీవితాన్ని మనం కనుగొనలేం, కానీ వారిని కొద్దిగా ఒక్క పదంతో రాయించడం వల్ల వారి గురించి మనం ధ్యానించాం. చూడండి 17వ వచనం, 18వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తెనేసును పట్టుకుని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి. ఏం చేశారట? ఈయన ఎక్కడున్నాడు? సమాజ మందిరం ఈయన అధికారి. ఈ యొక్క సమాజ మందిరం ఏదైతే ఉందని అధికారి ఎవరంటే ఈ సోస్తెనేసు. ఈ సోస్తెనేసు పౌలు గారు సంఘంలోనికి వచ్చి యూదులతోనూ గ్రీసు దేశస్తులతోనూ తర్కిస్తూ ఉంటే ఈ అధికారి ఆయన్ని హెచ్చరించలేదని, ఆయనను అడ్డుకోలేదని వారందరూ ఏం చేశారు? ఆయన పట్టుకొని కొట్ట స్టార్ట్ చేశారు. న్యాయపీఠం ఎదుట నిలువ పెట్టి ఆయనను కొట్టసాగిరి. అయితే గల్లియోను ఈ సంగతిని గురించి లక్ష్య పెట్టలేదు. అయితే ఆయన ఆ సంగతి గురించి లక్ష్య పెట్టాలి. ఆయన కొట్టినప్పటికీ ఆయన సమాజ మందిరం అధికారిగా ఉండి పౌలుకు సహకారిగా ఉన్నాడు. కొరింథీ పత్రిక రాసేటప్పుడు పౌలు గారు ఆ సోస్తెనేసును ఏ రీతిగా జ్ఞాపకం చేసుకున్నాడు చూడండి. ఏమన్నాడు? దేవుని పౌలు సహోదరుడైన సోస్తెనేసు, సహోదరుడుగా భావించాడు సోస్తెనేసు. ఆయన సమాజ మందిరంలో న్యాయాధిపతిగా ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడు. అయితే పౌలుకి సహకారిగా ఉన్నాడు. ఈ పత్రిక రాస్తున్నప్పుడు కూడా ఈయన సహకారిగా కనబడుతూ ఉన్నాడు. అందుకే పౌలు గారు సోస్తెనేసును జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తులుగా ఉండుటకు పిలువబడినటువంటి ఎవరంటే ఈ సోస్తెనేసు అపోస్తులుగా పిలువబడ్డాడు. పిలువబడిన సౌలును సహోదరుడైన సోస్తెనేసు ఇప్పుడు చెప్తున్నారు చూడండి. కొరింథీలో ఉన్న సంఘములకు ఎవరు చెప్తున్నాడు ఈ మాటలు? ఎవరికంట? కొరింథీలో ఉన్న దేవుని సంఘములకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారి మొట్టమొదటి వారు ఆ సంఘంలో ఉన్నవారు ఎవరు అంటే పరిశుద్ధపరచబడిన వారు. ఎలా పరిశుద్ధపరచబడ్డారు? చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయంలోనే, అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 8వ వచనం చివరి మాటలు చూడండి. 18వ వచనం చివరి మాటలు. ఆ సమాజ మందిరపు అధికారి క్రిస్పు తన ఇంటి వారితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచును మరియు చదువుడు కొరింథీయులలో అనేకులు విని విశ్వాసం ఉంచి బాప్తిస్మము పొందిరి. ఎలా పరిశుద్ధులయ్యారు? బాప్తిస్మము ద్వారా, ప్రభువుని అంగీకరించడం ద్వారా, ఆ యొక్క వాక్యమును విశ్వసించడం ద్వారా, ప్రభువును అంగీకరించడం ద్వారా వారు బాప్తిస్మము పొంది ఎలా అయ్యారు? వాళ్ళు ఏమయ్యారంట? పరిశుద్ధపరచబడ్డారు. ఈ నెలలో మీటింగ్స్ లో జరిగినప్పుడు మనలో కూడా 5గురు ఏమయ్యారు? వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు. ఏమయ్యారమ్మా మీరు? పరిశుద్ధపరచబడ్డారు. ఎలాగున? బాప్తిస్మం ద్వారా. బాప్తిస్మం ఎలా వచ్చింది? వాక్యము అంగీకరించడం ద్వారా, ప్రభువుని విశ్వసించడం ద్వారా మీరు పరిశుద్ధపరచబడ్డారు, సంఘంలో చేర్చబడ్డారు. అయితే మీకు ఒక ఆజ్ఞ రెండో మాట్లాడు అక్కడ, పరిశుద్ధపరచబడిన వారై, తర్వాత పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. మీరు పరిశుద్ధపరచబడ్డారు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధంగా ఉండడానికి అంటే మీ పరిశుద్ధతను కొనసాగించడానికి పిలువబడ్డారు. కొరింథీలో ఉన్న సంఘస్థులు ఎవరై అంటే పరిశుద్ధులు, బాప్తిస్మం చేత పరిశుద్ధపరచబడ్డారు. రెండవది వాళ్ళ పరిశుద్ధతను కొనసాగించడానికి పిలువబడ్డారు. మీరు కూడా అంతే. మీరు బాప్తిస్మం పొందారు, పరిశుద్ధత పరచబడ్డారు. అయితే మీరేం చేయాలంట? ఆ పరిశుద్ధతను కొనసాగించాలి. వారు మాత్రమే కాదు, దేవుని బలలో చేయిస్తున్న మనందరము మన పరిశుద్ధతను ఏం చేయాలి? కొనసాగించాలి. కొనసాగించడం చెప్తూ ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ మాట? పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన
యేసు క్రీస్తు నామమున. చదవండి మాట, చదవండి ఒకసారి. ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాయనది. ఇది ఎవరు రాశారు ఈ పత్రిక? కొరింథీయులకు రాశాడా? అలాగే మనకి రాశాడా? ఇక్కడ ఏమన్నాడు? ప్రతి స్థలంలో ప్రార్థించేవారు. ఈ స్థలంలో మనం ప్రార్థించట్లేదా అంటే ఈ పత్రిక కొరింథీయులకే కాదు, నజరేతు సంఘంలో కూడా. అర్థమైందా? ఈ పత్రిక కొరింథీయులకు మాత్రమే కాదు, ప్రతి స్థలంలో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి సంఘములకు, ప్రతి విశ్వాసికి, ప్రతి మనుషులకు ఈ యొక్క పత్రిక రాశాడు పౌలు గారు. ఆ సంఘంలో ఉన్నవారు పరిశుద్ధులు, పరిశుద్ధతను కొనసాగించడానికి పిలువబడ్డవారు. ఈ పత్రిక మనందరికీ రాయబడింది. మూడవ మాటగా వారు ఎవరయ్యా అంటే చూద్దాం. 5వ వచనం చదవండి. అదే మొదటి పత్రిక 5వ వచనం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో చాలు. ఏమైందంట వారిలో? ఏ సాక్ష్యము? క్రీస్తును గూర్చిన సాక్ష్యము వారిలో స్థిరపరచబడ్డది. అయితే క్రీస్తును గూర్చిన సాక్ష్యము నీ జీవితంలో, నా జీవితంలో స్థిరపరచబడిందా? క్రీస్తును గూర్చిన సాక్ష్యం ఏంటి? క్రీస్తును గూర్చిన సాక్ష్యం ఏంటి? ఆయన నీ కొరకు, నా కొరకు ఆత్మ స్వరూపిగా ఉన్న ఆయన ఈ లోకానికి రక్త మాంసములలో పాలివాడుగా దిగి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు ఆయన కల్వరి శిలువలో ఘోరమైన మరణమును అనుభవించి మరణించబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మృత్యుంజయుడుగా లేచాడు. ఇవన్నీ కేవలం నీ నా పాపముల నిమిత్తమై అనేటువంటి సాక్ష్యము స్థిరపరచబడిందా? మనలో స్థిరపరచబడితే మన పరిశుద్ధతను మనం ఏం చేస్తాం? కొనసాగిస్తాం. మొదటిగా మనం చదువుకున్నామే, ఏమని చదువుకున్నాం? మొదటి 11:31 అయితే మనల్ని మనమే విమర్శించుకునే మనము తీర్పు పొందాము. ఈ సాక్ష్యము నీలో, నాలో స్థిరముగా ఉన్నదని విమర్శించుకున్నావా ఈ మధ్యాహ్నకాల సమయంలో? ఆ సాక్ష్యము స్థిరపడితే మనం విమర్శకు వెళ్ళాం, తీర్పులోనికి వెళ్ళాం. అది స్థిరపడినప్పుడు, స్థిరపడకుండా చంచలముగా ఉందనుకో, క్రీస్తును గురించిన సాక్ష్యంలో మనలో ఇంకా అనుమానాలుంటే అందులో మనము స్థిరపడిన వారు కాదు, మనం తీర్పులోనికి వెళతాం. అలా కాకుండా మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనమే విమర్శించుకుంటే మనం తీర్పులోనికి వెళ్ళాం, తీర్పులోని దాటి వెళ్ళిపోతాం, ప్రభుత్వం ఉంటాం. 4వ మాటగా ఏముందో చూడండి, 6వ వచనంలో దాని కొనసాగింపు. స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులు వారు. ఎవరు వారు? కొరింథీ సంఘములో ఉన్నవారు. ప్రభువును గురించిన జ్ఞానములో వాడు ఐశ్వర్యవంతులు. సమస్త విషయాలలో, అన్ని విషయాలలో జ్ఞానవంతులే. దేవుని బోధను స్పష్టంగా ఎరిగిన వారు. దేవుని గురించిన జ్ఞానం వారికి సంపూర్ణముగా ఉంది. అందులో వాడు ఐశ్వర్యవంతులు. ఐశ్వర్యవంతులు అంటే ఎవరు? ధనము అధికంగా ఉన్నారు, మనం ఐశ్వర్యవంతులు అంటాం. దేవుని గురించిన జ్ఞానము మనలో అధికంగా ఉంటే వారు ఐశ్వర్యవంతులు. ప్రతి స్థలంలో ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు ఈ యొక్క ఐశ్వర్యవంతుల వారు. ఈ రీతిగా ఆయన గూర్చినటువంటి ప్రతి విషయంలో మనము ఎప్పుడైతే ఐశ్వర్యవంతులం అవుతామో అప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? తీర్పులోనికి వెళ్దాం. తీర్పులోనికి వెళ్లకుండా ఉండాలంటే కొరింథీ సంఘంలో ఉన్నవారు ఏ రీతిగా అన్ని విషయాల్లో ప్రభువుని గురించి ఐశ్వర్యవంతులయ్యారు, మనం కూడా అలాగున ప్రభువుని గురించిన విషయాలను ఐశ్వర్యవంతులు అవ్వాలి. 4 మాటలు విన్నాం. వారు పరిశుద్ధులు, పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడిన వారు, వారు క్రీస్తుని గురించిన సాక్ష్యంలో స్థిరపడ్డవారు, అన్ని విషయాల్లో ప్రభువు గురించిన జ్ఞానములో ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. మరొక మాట చూద్దాం, 7వ వచనం. గనుక ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. వారికి ఉన్న విశ్వాసం, వారికి ఉన్న నిరీక్షణ, ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. నీకు నాకున్న ఆ ఎదురు చూపు, ఆ నిరీక్షణ. యేసు ప్రభు ప్రత్యక్షతను కనుగొనాలి.
ఆయనతో నేను మాట్లాడాలి, ఆయన ప్రత్యక్షతను నా దర్శనం మందు లేదా నా వాక్య ధ్యానం మందు నేను కనుగొనాలనేటువంటి ఆలోచన మన జీవితంలో ఉందా? కొరింథీ సంఘంలో ఉన్నవారు ఎంత నిరీక్షణ గలవారో చూడండి. వారిలో ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయో. వారు ఆయా ప్రత్యక్షతతో చూస్తూ ఉన్నారు. అంత గొప్ప విశ్వాసము, క్రీస్తును గురించిన సాక్ష్యము, క్రీస్తును గురించినటువంటి ప్రతి విషయము వారి అంత స్పష్టంగా ఉన్నది. చివరిగా వారు ఎలాంటి వారు చూడండి. 3వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 వాళ్ళు ఎలాంటి వారో చూడండి. ఆ యొక్క కొరింథీయులు, మీరు దేవునికి ఆలయమై ఉన్నారు. ఆ సంఘంలో ఉన్నవారు దేవునికి ఆలయంగా ఉన్నారంటే దేవుడు నివసించే స్థలంగా వారు ఉన్నారు. అయితే మనం విమర్శించుకుందాం, ప్రభు మన జీవితంలో ఆలయంగా ఉన్నాడా? మన జీవితం ప్రభువుకి ఆలయంగా ఉందా? ఆయన మనలో నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడా? ఆలోచన చేయండి. ఇంత గొప్ప లక్షణాలు వారిలో ఉన్నాయో. వారు పరిశుద్ధపరచబడ్డారు బాప్తిస్ము ద్వారా, పరిశుద్ధతను కొనసాగించడానికి పిలువబడ్డారు. అలాగే క్రీస్తు యొక్క విషయంలో వారు స్థిరపరచబడ్డారు. సాక్ష్యంలో క్రీస్తును గురించిన ప్రతి జ్ఞానం విషయంలో ఐశ్వర్యవంతులయ్యారు. వారు దేవుని ప్రత్యక్షత వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు దేవునికి ఆలయమైపోయారు. ఇంత గొప్పగా ఉన్నటువంటి ఈ సంఘస్థులకు, ఇంత గొప్ప విశ్వాసము, నిరీక్షణ కలిగినటువంటి ఈ సంఘస్థులకు పౌలు గారు పత్రిక రాయాల్సి వచ్చింది. ఆలోచన చేయండి. వారి గురించి ఇంత గొప్పగా ఎవరు రాశారు? అపోస్తుల కార్యాలు రాసిన లూకా గారు. అయితే ఈ పత్రిక రాసిన పౌలు గారు, ఆ పౌలు గారి చరిత్రను లూకా గారు రాశారు అపోస్తుల కార్య గ్రంథంలో. ఇక్కడ పౌలు గారు రాస్తూ ఉన్నాడు. వారి గురించి ఇన్ని చక్కని వివరణ ఇచ్చిన పౌలు గారు ఈ పత్రిక పెట్టిన పేరు దిద్దుకోవడం పత్రిక. మరి ఏం దిద్దుకోవాలి? వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారే, వాళ్ళు పరిశుద్ధం కొనసాగించడానికి పిలువబడ్డారే, వారు క్రీస్తుని గురించిన జ్ఞానంలో ఐశ్వర్యవంతులే, క్రీస్తు గురించిన సాక్ష్యంలో స్థిరపరచబడ్డవారే, వారు దేవునికి ఆలయం ఉన్నవారే, ఆయన ప్రత్యక్షతతో ఎదురు చూసేవారే. ఇంకేముంది వారిలో? వారు ఎందుకు రాయాల్సి వచ్చింది పత్రిక? ఎందుకు రాయాల్సి వచ్చింది? అయితే ఇంతగా ఉన్నటువంటి ఆ విశ్వాసంలో కూడా కొన్ని అవలక్షణాలు వచ్చాయి, సంఘంలో వచ్చాయి. అంత పరిశుద్ధపరచబడ్డ వారి సంఘంలోనే వచ్చాయి. చూద్దాం ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మొదటి పత్రికలోనే 1వ అధ్యాయం 10వ వచనం, సహోదరులారా మీరందరూ ఏక భావముతో మాట్లాడవలెనని. అంటే చాలు కాదు, వారు ఏం లేదంట. ఆయన ఏమంటాడు? మీరందరూ ఏక భావంతో మాట్లాడాలి అంటాడు. అంటే వాళ్ళు అప్పుడు దాకా ఏం మాట్లాడలేదు, వాళ్ళు ఏం లేదు, ఏక భావము లేదు. చూడండి, వాళ్ళు ఏక భావము ఏ రీతిగా లేదో ప్రభు అక్కడ చెప్తున్నాడు. ప్రణవచనం చూసినట్టే, మీలో ఒకడు నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, నేను కేఫా వాడను, నేను క్రీస్తు వాడను అంటున్నారు. ఇదేంటి? ఇందాకేం చెప్పాడు ప్రభు వాళ్ళ గురించి పౌలు గారు? క్రీస్తును గురించిన అన్ని విషయాల్లో వాళ్ళు జ్ఞానంలో ఐశ్వర్యవంతులు, క్రీస్తును గురించిన సాక్ష్యంలో స్థిరపరచబడ్డవారు. మరి దేవుని గురించి ఈ రీతిగా నేర్చుకున్న వారు, స్థిరపరచబడ్డవారు. మరి ఇదేంటి? వాళ్ళ ఏకభావం ఏర్పడమైంది. నేను అపోస్తుల వాడిని, నేను కేఫా వాడను, నేను క్రీస్తు వాడను. ఇదేంటి? వాళ్ళ ఏకభావం లేదు. పౌలు గారు మనోవేదన అదే అయింది. 18 నెలలు వారి మధ్య ఉండి వారికి క్రీస్తుల గురించి తర్కించి, క్రీస్తుల గురించి నేర్పించి, వారికి బాప్తిస్మం నడిపించి, వారిని ప్రభువుకు పిలుపు కొరకు, ప్రభు ప్రత్యక్షత కొరకు వారు ఎదురు చూసేవారుగా మార్చిన పౌలు, వారిలో ఈ భావం వచ్చినప్పుడు పౌలు గారు దుఃఖపడ్డారు. అందుకే రాస్తున్నాడు ఈ పత్రిక, మీరు ఏకభావం లేదు. మీరేమంటున్నారు? నేను పౌలు వాడినయ్యా, పౌలను నిలబెట్టాడు, పౌలను వాక్యం చెప్తున్నాడు, పౌలను పాట పాడమన్నాడు. ఇతనేమన్నాడు? నాకు కేఫా చెప్పాడు, కేఫా ఆ పరిచయం చేయమన్నాడు, కాదు నాకు క్రీస్తు చెప్పాడు, నాకు అపోలో చెప్పాడు అంటున్నారు. కానీ వారిలో ఒక భావం లేదు. సంఘంలో ఉన్న విషయాలు ఏకభావం లేకపోవడం, ఒకే విధానంలో అనుసరించి నడవకపోవడం, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు జీవించడం, ఒకరి నుంచి ఒకరు అనుసరించి నడవడం. దీన్ని బట్టి పౌలు గారు దుఃఖిస్తూ రాస్తున్నారు వారికి, మీరు ఏకభావం లేదయ్యా, మీరు ఏకభావం లేదు. రెండవది చూద్దాం, వాళ్ళు ఏకభావం లేదు. రెండవది అక్కడే చదవండి, మీలో కక్షలు లేక. రెండవది వాళ్ళు ఏంటంట? సంఘంలో
కక్షలు ఉన్నాయి. ఒకరి మీద ఒకరికి కక్షలు వచ్చాయి. చూడండి మొదటి పత్రికలో అక్కడే 1:26 1:26 సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ధనులైనను గొప్పవారు అనేకులు పిలువబడలేదు. వీడేమనుకున్నారంటే నేను జ్ఞానిని. వాళ్ళ కక్షలు ఎక్కడ వచ్చింది? ఇక్కడే వచ్చినాయి. నేను చెప్పేది క్రీస్తు బోధ, నేను చెప్పేది సత్యం తగినట్టుగా ఉన్నది, నేను చెప్పేది సత్యం దూరంగా ఉన్నది. వాళ్ళ కక్షలు చేసినాయి. క్రీస్తును కూర్చి బోధించే విషయాలు కక్షలు చేసినాయి. నేను జ్ఞాని అనుకుంటాను, నేను ఎక్కువ, ప్రభువులకు ఎక్కువ అంటారు, సంఘంలో పెద్ద నేనే అనుకుంటున్నారు, సంఘంలో నేను మాత్రమే మాదిరి అనుకుంటున్నారు, నా విశ్వాస జీవితమే అనేకులకు సాక్ష్యముగా ఉందనుకుంటున్నారు. కానీ వారిలో ఏకభావం లేక ఇలాంటి కక్షలు వచ్చినాయి. అందుకే పౌలు గారు వారిని దిద్దుతున్నాడు. మనలో కూడా అలాంటి భావాలు ఉన్నాయేమో, మనలో కూడా అలాంటి తలపులు ఉన్నాయేమో. క్రీస్తు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం దిద్దుతూ ఉన్నాడు. దిద్దుబాటుకు మనం లోపడాలి. మనలో ఎవరు జ్ఞానులు? జ్ఞానము దేవుడు ఇచ్చిన జ్ఞానం ఎలాంటిది దేవుని దృష్టికి? నరుని జ్ఞానం ఎలాంటిదంటే దేవుని దృష్టికి వెర్రితనం. మన జ్ఞానం అనే దృష్టికి వెర్రితనం. కానీ మనమేమనుకుంటాం? మనదే జ్ఞానం. అలాగే వాళ్ళు కక్షలు చేశాయి. మూడవ మాట చూద్దాం. మూడవ మాట 11వ వచనం చూడండి. నా సహోదరులారా, మీలో కలహములు కలవని క్లోయే ఇంటి వారిని గురించి నాకు తెలియవచ్చును. వాళ్ళలో కలహాలు చేసినాయి. మళ్ళీ కలహాలు, కక్షలు ఉన్నాయి, ఏకభావం లేదు, కలహాలు ఉన్నాయి. నేను జ్ఞాని అనుకుంటున్నారు. ఇదే చెప్తున్నాడు ఈ మాట గురించి. అదే ఆయన అంటున్నాడు 3:3 చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతినిగా నడుచుకున్న వారు కారా? ప్రశ్నిస్తున్నాడు పౌలు గారు. మీరు అసూయలు ఉన్నాయా? మీరు కలహాలు ఉన్నాయి. మీరు ఎలాంటి వారు? ఎవరిని పోలీసు నడుస్తున్నారు? ఎలాంటి వారు అంటే మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా ఉన్నారు. మీరు ఆత్మ సంబంధులు కాదు. ఎవరంట? మీరు శరీర సంబంధులే. ఎందుకంటే మీకు కలహాలు చేసినాయి, కక్షలు చేసినాయి, ఏకభావం మీద నిలిచేటువంటి అలవాటు లేకుండా పోయింది. మీకు మీరే ఇలాంటి విధానంలో ఉన్నారు. కాబట్టి పౌలు గారు రాస్తూ ఉన్నారు. అసలు పౌలు గారు ఏమంటాడంటే చూడండి, అక్కడే 3:6 ఏమంటాడంటే నేను నాటాను, అపోలో నీళ్లు పోసాడు, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. ఎందుకయ్యా మీరు ఈ కక్షలు, కలహాలు, అసూయలు? నేను విత్తనాన్ని నాటా, నీళ్లు పోసింది అపోలో పోసాడు, లేదా ఎవరు పోసాడంట? అపోలో నీళ్లు పోసాడు, దాన్ని వృద్ధి చేసిన వాడు అంట దేవుడే. వాక్యము దేవుడిదే. నేను బోధించిన, అపోలో బోధించిన, క్లోయో బోధించిన, కేఫా బోధించిన, ఎవరు గురించి బోధిస్తున్నారు? క్రీస్తుని గురించే. కానీ మీరేమనుకుంటున్నారు? నేను అపోలో వాడను, కేఫా వాడను, క్రీస్తు వాడను, పౌలు వాడను అనుకుంటున్నారు. ఈ కలహాలు ఎందుకు వస్తున్నాయి మీలో? నేను విత్తనం నాటాను, వాడు నీళ్లు పోసాడు, వృద్ధి చేసిన వాడు ఆయనే. మీరు ఎవరు చూడాలంటే ఇక్కడ ఈ సమాజంలో వాక్యమును బోధించి ఉండేవారిని కాదు, మీకు మాదిరి ప్రభువే. ఆయనను పోయి నడుచుకోవాలి. కానీ వీరిని బట్టి కాదు, వీరి విధానాలను బట్టి కాదు, వీరు చేస్తున్నటువంటి బోధన బట్టి కాదు, కానీ వాక్యము సత్యమును బట్టి మనము ముందుకు సాగాలి. చూద్దాం. 4వదిగా మా సమయం అయిపోతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, 6వ అధ్యాయం 1వ వచనంలో, మీలో ఒకరి మీద ఒకరికి మరొకరి మీద వాద్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదురుగాక అనీతిమంతుల ఎదుట వాద్యం వాడుటకు తెగించుచున్నాడా? ఎంత విచారకరం. సంఘంలో ఒక చిన్న ఇబ్బంది వచ్చింది, లేదా ఒక చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్యను ఎక్కడ పరిష్కరించాలి? వాళ్ళు సంఘంలో పరిశుద్ధుల మధ్య పరిష్కరించాలి. కానీ వీళ్ళు ఎక్కడ పరిష్కరిస్తున్నారు? ఈ కొరింథీయుల వారు. చూడండి ఏమంటాడు అక్కడ, అనీతిమంతుల ఎదుట వాద్యం ఆడుతున్నారు. అనీతిమంతుడు ఏం చెప్తాడు సలహా? మీలోనే ఇన్ని తారతమ్యాలుంటే
మేము చెప్పే వాడికంత వాడికి అసలు ఏం తెలియదు కదా. క్రీస్తుని గురించి అన్ని విషయాల్లో జ్ఞానం కలిగిన మీరు మీ దగ్గర ఒక విమర్శ లేదా ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరు ప్రశ్నించాలి, ఎవరు అడగాలి? ఇంకా క్రీస్తుని గురించి మరి ఎక్కువగా తెలిసిన వారి దగ్గర విచారించాలి. అట్లా కాకుండా బయటికి వెళ్ళి, ఉదాహరణ అనుకుందాం, సంఘంలో ఏదైనా సమస్య జరిగినట్టు ఇక్కడ వీరి మధ్య మాట్లాడితే ఆ సమస్య పరిష్కారం అయితే బయటికి వెళ్ళి అల్లుడి దగ్గరికి వెళ్ళి మా సంఘంలో ఎలా జరిగింది, మా సంఘంలో ఎలా జరిగింది, నువ్వు పరిష్కారం చెప్పండి, వాడే చెప్తాడు. అందుకే అసలు పౌలు గారు ఏమంటారు చూడండి, 6:5 ఏమంటాడు, మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి? చదువు. తన సహోదరుల మధ్యము రాజ్యము తీర్చగల బుద్ధిమంతులు మీలో ఎక్కడైనా లేడా? ఎంత విచారకరం. మీరు క్రీస్తుని గురించి అన్ని విషయాల్లో ఐశ్వర్యవంతులే, జ్ఞానవంతులే. ఈ చిన్న సమస్యలో మీకు మీరు బుద్ధి చెప్పుకునే జ్ఞానవంతులు మీరు లేరా? మీకు సిగ్గు రావడానికి చెప్తున్నాను. ఓ కొరింథీయులారా, సంఘస్థులారా, మీకు సిగ్గు రావాలని చెప్తూ ఉన్నాను. అదే మాట 15వ అధ్యాయంలో కూడా అంటాడు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:34 అంటాడు ఇదే మాట. దేవుని నీతి ప్రవర్తనగా మేలుకొని పాపం చేయబడి దేవుని గురించిన జ్ఞానం పొందడం లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఈ మాట చెప్తున్నాను. మీకు సిగ్గు కలగడానికి ఈ మాట చెప్తున్నాను. సంఘస్థులారా, ఓ కొరింథీయులారా, ఆలోచన చేయండి. మీరు అన్ని విషయాల్లో జ్ఞానవంతులైన మీరు ఈ రీతిగా అనీతిమంతుడికి దగ్గరికి వెళ్ళి సంఘంలో ఉన్నటువంటి లోపాలను అక్కడ మాట్లాడి మీకు సిగ్గుగా లేదా? తద్వారా మీకు ఏమొస్తుంది? ప్రభు నామమునకు అపకీర్తి, అంతే తప్ప దేవుని నామం ఘనత వస్తుందా? మీకు సిగ్గు రాడని చెప్తున్నాడు. ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి, ఇది మరీ భయంకరమైనది. ఇంత తెలిసిన వారు 5వ అధ్యాయం మొదటి కొరింథీయులలోని 5వ అధ్యాయం వచ్చిన మీలో జాగ్రత్త ఉన్నది వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జాగ్రత్తము అన్యులలోనైనను జరగదు. ఎంత విచారం! ఎంత గొప్పగా ప్రభు సంఘాన్ని మాదిరిగా చూపించాడు మొదటి అధ్యాయాల్లో మనకి. ఈ 5వ అధ్యాయంలో వచ్చేసరికి వారిలో ఉన్నటువంటి పాపము, ఈ 4 ముందు చెప్పిన 4 కక్షలు, కలహములు, అసూయలు, ఏకభావము, సంఘములో వారు ఉన్నటువంటి ఆ విధానాన్ని బయటికి తీసుకెళ్ళి 5 మందిల ఎదుట మాట్లాడడం ఆ 4 వేరు. కానీ ఈ విషయంలో ప్రభు లేదా పౌలు గారు ఎంత బాధపడుతున్నారంటే అసలు చూడండి ఆ మాట, మీలో జాగ్రత్త మంది కాదు, మీలో ఒకడు తన తండ్రి భార్య. అంటే ఎవరు? తనకి తల్లితో జాగ్రత్వం ఉన్నది. ఇది ఎక్కడ జరగదంట? ఎవరిలో జరగదు, ఎవరిలో జరగదంట? అక్కడే చెప్పాడు. అన్య జనులలో, అంటే దేవుని ఎరుగని వారిలో కూడా ఇలాంటి క్రియలు జరగవు, కానీ మీలో జరుగుతున్నాయి. ఎంత విచారం! మీలో జరుగుతున్నాయి. అందుకే అంటాడు ఆయన 2వ వచనంలో, ఇట్లుండి వాళ్ళు ఏం చేస్తున్నారంట? బాధతో చెప్పుకుంటాడు ఈ మాట పౌలు గారు. ఇంత జాగ్రత్తం ఉన్నా ఒక తల్లిని నువ్వు సంఘంలో ఉన్నవారే జాగ్రత్తం జరిగిస్తున్నప్పుడు మీరు ఒప్పుకుంటున్నారే, ఎలా కొరింథీయులారా, ఎలా జీవించగలుగుతూ ఉన్నారు? ఆయన అసలు ఆ మాట ఎంత దుఃఖంతో అన్నాడు. ఇట్లుండి మీరు ఒప్పుకుంటున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన మీలో నుండి వెలివేసిన వారు కాదు. పౌలు గారు చెప్తున్న రోషంగా చెప్తున్నాడు, ఇలాంటి వ్యక్తి మీలో దుఃఖం లేదు, అటువంటి వాడిని మీరు వినలేదు అన్నాడు. అయితే ప్రభు ఏం చేస్తున్నాడంటే అట్టి వాడిని కూడా ప్రేమిస్తున్నాడు. చూసారా? పౌలుకైతే పౌరుషం వచ్చేసింది, కోపం వచ్చేసింది. వాడు చేసిన క్రియలు బట్టి పౌలు గారికి ఎంత కోపం వచ్చిందంటే అందుకే అంటాడు వెలివేటి వాడు సందర్భం నుంచి అన్నాడు. కానీ ప్రభు అయితే అట్టి వారిని కూడా హక్కున చేర్చుకుంటాడు. ప్రభు ఇంత గొప్ప ప్రభువును నీవు నేను కలిగి ఉన్నాం కదా. అయితే విమర్శించుకుంటున్నాం మనమే విమర్శించుకుంటే మనకు తీర్పు ఉండదు. అలాగా విమర్శ చేసుకోకుండా అలాగే కొనసాగిస్తుంటే మన జీవితానికి ఎంత దుఃఖం. అయితే ఇంత చెప్తున్న పౌరుడు మరి వారి ఈ పత్రిక పేరు పెట్టి మనం దిద్దుబాటు పత్రిక. మరి చెప్తున్నప్పుడు వారు దిద్దుకోవాలి కదా. రండి 2వ పత్రికలోకి వెళ్ళిపోదాం. ఆయన హెచ్చరిస్తున్నాడు. 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం.
ప్రియులారా, మనకు ఈ వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరములకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనను పవిత్రంగా చేసుకుని హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు ఓ కొరింథీయులారా, అనేక ప్రాంతాల్లో ప్రార్థన చేస్తున్నటువంటి అనేక సంఘస్థులారా, విశ్వాసులారా, హెచ్చరిక మీకు ఏమని? శరీరములకు ఆత్మకు కలిగినటువంటి కల్మషాన్ని మనం ఏం చేద్దాం? తీసివేసుకుని పరిశుద్ధులుగా మారదాం అని చెప్తున్నాడు ఆయన. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందాం. ఎవరి భయం ఉండాలి? మనకి దేవుని భయం ఉండాలి. ఆ భయముతో మనం ఏం చేయాలంటే మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. అంటే పరిశుద్ధతలో ఈ లోపాలు ఉండకూడదు. కక్షలు, కలహములు, అసూయలు, ఒకరి మీద ఒకరు ఆ యొక్క భావము బయట అనీతి మందుల దగ్గర విచారించేటువంటి విచారణ, జాగ్రత్తము, ఇవేవి మనలో ఉండకూడదు. ఎందుకంటే ఇవన్నీ ఉండకూడదు అంటే ఆ ఇచ్చిన రెండో ఆజ్ఞ మనకి పాత నిబంధనలుగా ఉంది, క్రొత్త నిబంధనలు క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనిచ్చాడు? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. ఈ ప్రేమ ఉంటే సంఘములో కలహాలు రావు, కక్షలు రావు, అసూయలు రావు, మద్దతులు రావు, ఒకరి మీద ఒకరికి వాద్యం ఆడేటువంటి పరిస్థితులే రావు. కానీ ఆ సంఘంలో వచ్చాయి. అందుకే మన ప్రభు చెప్పిన మాట, నీళ్ళు వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఇక్కడ పౌలు చెప్తున్నాను, హెచ్చరిస్తున్నారు. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. శరీరానికి ఆత్మకు కలిగిన సమస్తమైన కల్మషమును మనం పవిత్రముగా చేసుకున్నాం అన్నాడు. అయితే ఈ సంగతులు చేసుకున్నారా లేదా చూద్దాం. 7వ అధ్యాయము 8వ వచనం అంటాడు మాట, నేను రాసిన పత్రిక వలన దుఃఖ పెట్టినందుకు విచారపడను ఉన్నావు. ఇక్కడ ఆయన ఇంత ఖండితంగా మాట్లాడాడు కదా. మీలో కక్షలు ఉన్నాయి, మీలో క్రోధాలు ఉన్నాయి, మీలో అసూయలు ఉన్నాయి, మీరు బయట వేరే వాళ్ళకి మీ యొక్క సమస్యలు మాట్లాడుతున్నారు, మీకు సిగ్గు లేదా? మీలో జాగ్రత్త ఉంది, వాళ్ళు ఎందుకు వేయలేదు? ఇన్ని రాశాం కదా. అందుకనే ఏమంటున్నాండి, ఈ పత్రిక వలన మిమ్మల్ని దొంగ పెట్టినందుకు విచారపడను. అయితే మందికో మాట అంటున్నాడు, నాకు విచారము కలిగినను ఈ పత్రిక మిమ్మల్ని స్వల్ప కాలం మటుకే దుఃఖ పెట్టినని తెలుసుకొనిచున్నాను. అయితే ఆయన దుఃఖపడ్డాడు. ఎందుకు దుఃఖపడ్డాడంటే 18 నెలలు నేను వారి మధ్య ఉండి వారికి క్రీస్తును బోధించానే, క్రీస్తుని గురించి సత్యాన్ని చెప్పానే, ఇంతగా వారు దిగజారిపోవడానికి కారణం ఏంటని ఆయన దుఃఖపడ్డాడు. ఈ పత్రిక రాశాడు. అయితే పత్రిక రాస్తున్నాడు, మీరు దుఃఖపడింది నేను విచారపడను. ఒకవేళ నాకు విచారం కలిగినా అది మీకు కొంత మట్టుకే. ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు మనలో కూడా కొంత విచారం రావచ్చు. అవును కదా, నాలో కక్ష ఉన్నదే, నేను వారిని గురించి అలాగే ఆలోచన చేశాని, వారిని గురించి నేను ఇలా ఆలోచన చేశాని అనే భావం మనలో రావచ్చు. అందుకే అంటాడు, ఇలాంటి భావము మనలో వచ్చి మనం దుఃఖపడవచ్చు, విచారపడవచ్చు. అయితే అది ఎంత మటుకు? కొంత మట్టుకే. అవును కదా. ఆ రోజు నేను ఆ సహోదరుల గురించి ఇలా తప్పుగా ఆలోచన చేసి అతని గురించి వేరే వారి దగ్గర నేను మాట్లాడాను, ఆ పరిశుద్ధుల దగ్గర, అనీతి మంత్రుల దగ్గర మాట్లాడాను అతని గురించి. ఎంతో దుఃఖకరం. పౌలు మనల్ని తీరాలను హెచ్చరిస్తుంది. కొంత మట్టికే మనకు ఆ విచారం. అయితే కింద నా మాటలు 9వ వచనంలో ఇక్కడ నుంచి వారు మారు మనసు చూద్దాం. మీరు దుఃఖపడితేని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేని ఇప్పుడు సంతోషిస్తున్నాను. పౌలు గారికి సంతోషం వచ్చింది. పౌలు గారికే కాదు, ప్రభువు కూడా సంతోషం అయిపోయింది. ఆలోచించాడు. ప్రభువు కూడా సంతోషమే. దుఃఖపడటం కాదు ప్రభువు సంతోషం. పౌలు చెప్పిన ఆ దిద్దుబాటును బట్టి వారు నేర్చుకొని ఆ యొక్క శరీరం దించిన ఆత్మకు ఉన్నటువంటి సమస్త కల్మషాన్ని విడిచిపెట్టి వారు పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నందుకు పౌలు గారు సంతోషిస్తూ ఉన్నారు. ప్రభు కూడా నిన్ను బట్టి నన్ను బట్టి ఇదే సంతోషాన్ని కావాలని ఆశిస్తూ ఉన్నాడు. నీలో ఉన్నటువంటి కల్మషాన్ని తీసివేసుకొని నీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటే ఆయనకు సంతోషం. వారు దుఃఖపడ్డందుకు ఈయన పౌలు గారు సంతోషించట్లా. ఆ మాటలు చెప్పినప్పుడు వాళ్ళు బాధపడి ఉంటారు, ఖచ్చితంగా బాధపడి ఉంటారు. ఏమైనా మీకు సిగ్గు లేదంటే బాధపడరు. ఎవరైనా ఖచ్చితంగా బాధపడతారు. నా దగ్గరకు వచ్చి మొదట చేయబడి ఎలా మీకు సిగ్గు లేదంటే ఖచ్చితంగా బాధపడతాం.
అయితే పౌలు గారు అంటారు, మీరు దుఃఖపడ్డందుకు నాకు బాధ లేదు, మీరు నేను చేసిన ఆ యొక్క దిద్దుబాటును బట్టి మీరు నేర్చుకొని మీరు దుఃఖపడి దాన్ని విడిచిపెట్టి మీరు మారు మనసు పొందారు కదా, అందుకు నాకు సంతోషపడుతున్నాను. రెండవది, వారు ఎలాగ దుఃఖపడ్డారు చూడండి, 9వ వచనంలోనే, మీరు దుఃఖపడితే సంతోషించడం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితే ఇప్పుడు సంతోషించడం ఎలాగా, ఏ విషయంలో నేను మా వల్ల మీరు నష్టం పొందకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడి. ఎలా దుఃఖపడ్డారంట? దైవ చిత్తానుసారముగా. ఏదో అక్కడ ఒక సేవకుడు నిలబడి చెప్పాడు కదా మనం దుఃఖపడదాం అనుకోవాలా, అక్కడ ఉన్నది దేవుడే మనం హెచ్చరిస్తున్నారని వారు దేవునికి తగినట్టుగా దుఃఖపడ్డారు. దైవ చిత్తానుమైనటువంటి దుఃఖము. ఇదే అంశం మీద గతంలో మన సహోదరులు అబ్రాహం గారు మెసేజ్ ఇచ్చారు. 10వ వచనంలో చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖం మరణమును కలుగజేయును. కొరింథీలో ఉన్నవారు ఎలాగ దుఃఖపడ్డారంటే ఆ మాటలు విన్నప్పుడు దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డారు, లోకరీతిగా దుఃఖపడ్డారు. ఒకవేళ అమ్మాయ ఈ మాటలు వింటున్నా నీవు ఒకవేళ నీకు దుఃఖం వచ్చిందేమో, ఆ దుఃఖము లోకానుసారమైనది కాకూడదు, దైవ చిత్తానుసారమైనదిగా ఉండాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము నీ జీవితంలోనికి వస్తే, నీ హృదయంలోనికి వస్తే అది దేనికి దారితీస్తుందంటే రక్షణార్థమైన మారు మనసుకు దారితీస్తుంది. నీకు రక్షణార్థమైన మారు మనసు కావాలంటే ఈ లోక రీతి అయినటువంటి దుఃఖం నీకు అవసరం లేదు. ఈ లోక రీతి అయిన దుఃఖములు రావచ్చు రాకపోవచ్చు, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము నీ హృదయంలో ఏదో ఒక సమయంలో రావాల్సిందే. అలా రాకుండా ఉందంటే అది నీకు మారు మనసు కాదు. మారు మనసు అయి ఉండొచ్చు కానీ అది ఎలాంటి మారు మనసు కాదంటే రక్షణార్థమైన మారు మనసు కాదు. నీకు దుఃఖము దైవ చిత్తానుసారంగా రావాలి. అలా వచ్చినప్పుడు నీకు వచ్చేది ఎలాంటి మారు మనసు? రక్షణార్థమైన మారు మనసు. ఈ మారు మనసు అందరూ పొందుతున్నారా? దైవ చిత్తానుసారమైన దుఃఖాలు అనుభవించారా? ఆ దుఃఖాన్ని నీవు అనుభవిస్తే నీ పవిత్రతను సంపూర్తి చేసుకుంటావు. అందులో ఏ ఖాళీ ఉండదు, అందులో అపవిత్ర రావడానికి చోటు లేదు. ఒక గిన్నె నిండిపోయినప్పుడు దాంట్లోకి పోయడానికి అవకాశం ఉండదా? ఆ పోయినంత ఏమైంది? బయటకు వెళ్ళిపోద్ది. నీ పవిత్రత సంపూర్ణమైనప్పుడు, పరిశుద్ధత సంపూర్ణమైనప్పుడు నీ మీదకి ఏ అపవాదికులు వచ్చినా అవి పక్కకి వెళ్ళిపోతాయి కానీ నీలో వచ్చి నివసించడానికి అవకాశమే లేదు. సేదలు పట్టిన దెయ్యం గలవాడు, ఆ దెయ్యం ఒకటి వెళ్ళిపోయింది, వీడి హృదయం ఖాళీగా ఉంది, మళ్ళీ వచ్చి 7 వచ్చి కూర్చున్నాడు. అదే సంపూర్ణంగా హృదయాన్ని నింపుకుంటే ప్రభుతో ఎవరు వచ్చి కూర్చోడానికి అవకాశమే లేదు. వారు దుఃఖపడ్డారు. ఎలాగో దుఃఖపడ్డారంటే దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డారు. ఆ రక్షణార్థమైన మారు మనసును పొందారు. చివరిగా మాట చూస్తున్నాం, 11వ వచనం చూడండి. అక్కడే, అయితే మీరు దేవుని చిత్తానుగా పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తలను, ఎట్టి దోష నివారణను, ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీరు పుట్టించును. చూడండి, ఈ కార్యముల గురించి సమస్త విషయంలో మీరు నిర్దోషులై ఉన్నారని. అబ్బా, కొరింథీ సంఘస్థులు దిగలేకపోవాలి. వారిలో ఉన్నాయి. వారు ఎప్పుడేమయ్యారంట? వాళ్ళు ఏం చేసుకున్నారు? వాళ్ళు రుజువు పరుచుకున్నారు, స్పష్టంగా రుజువు చేస్తున్నారు కూడా. అక్కడ అదే అంటాడు ఆయన పౌలు గారు, ఏమంటాడు? మీరు నిర్దోషులై ఉన్నారని. ఎన్నిట్లో? సమస్త విషయాల్లో. ఇక్కడ అంటాడు, సమస్త విషయంలో మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పరుచుకుంటుంది. మనం రుజువు పరుచుకున్నామా? ఇప్పుడు మనం విమర్శ చేసుకున్నామా? ఇదే కదండి. ఇప్పుడు పౌలు గారు 11వ అధ్యాయం 31వ వచనంలో ఏమన్నాడు? అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. ఇప్పుడు మనకు విమర్శ వచ్చింది. ఏమని? సమస్త విషయంలో నిర్దోషులమై ఉన్నామని రుజువుపరుచుకున్నామా? ఈ ఆలోచన, ఈ తలంపు, ఈ ఉద్దేశం మనం కలిగిందా? ప్రభు నీతో నాతో స్ఫూర్తిగా మాట్లాడుతున్నాడు కదా. మనలో ఏమున్నాయో, ఏ కక్షలు ఉన్నాయో, ఏ దోషములు ఉన్నాయో పక్కవారితో అవసరం లేదు,
ప్రభువుతో నీతో నీవు విమర్శ చేస్తూ ఈ సమయంలో నీ విమర్శ చేసుకుంటే నీ విమర్శకు ఖచ్చితంగా దుఃఖము వస్తుంది. ఆ దుఃఖము లోకరీతిగా కాకుండా దైవ చిత్తానుసారమైన దుఃఖముగా నువ్వు దుఃఖపడితే అది రక్షణార్థమైన మారు మనసుకు దారితీస్తుంది. ఇంకా ఎంతమంది ఉన్నారు ఇలాంటి దుఃఖము మీ హృదయంలో కలగకుండా, రక్షణ భాగ్యం లేకుండా, క్రీస్తుని పోలి నడిచేటువంటి అనుభవం లేకుండా ఉన్నారు? ఆలోచన చేయండి. సంఘంలో ఉన్నటువంటి వారి పరిశుద్ధత, సంఘం ఎలాగో కట్టబడిందో అపోస్తుల కార్యముల్లో, అక్కడ ఉన్నటువంటి చక్రవర్తి గారు అక్కడ యూదులను వెళ్ళిపోమని ఆజ్ఞ ఇచ్చినప్పటికీ అపోస్తుల 18వ అధ్యాయంలో పౌలు గారు వారి మధ్య ఉన్నాడు. ప్రతి వారం వెళ్తున్నాడు, సమాజ మందిరంలో తర్కిస్తూ ఉన్నాడు క్రీస్తుని గురించి తర్కించి వారిని ఒప్పిస్తున్నాడు. యూదుని క్రీస్తు దేశస్తున్నాడు. క్రీస్తే నిజమైన దేవుడు, క్రీస్తే నిజమైన రక్షకుడు, ఆయనే మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు, తన ప్రాణము క్రయధనముగా చెల్లించాడు అని వారితో తర్కించాడు, వారిని ఒప్పించాడు. వారిలో అనేకులను ప్రభు ఎక్కాడు, బాప్తిస్మను నడిపించాడు, వారిని పరిశుద్ధులుగా చేశాడు, పరిశుద్ధతను కొనసాగించేవారుగా చేశాడు. వారి క్రీస్తు విషయంలో స్థిరపరిచాడు, క్రీస్తు సాక్ష్యంలో స్థిరపరిచాడు, అన్ని విషయాల్లో జ్ఞానంలో ఐశ్వర్యవంతులు చేశారు, దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారిగా చేశాడు, దేవునికి ఆలయముగా ఉండేవారిగా చేశాడు పౌలు గారు. అయితే వారిలో ఏక మనసు లేకుండా కక్షలు వచ్చాయి, కలహాలు వచ్చాయి, అసూయ వచ్చాయి. వారిలో ఉన్నటువంటి విషయంలో అనీతి మంతుల దగ్గర వారు విచారణ చేసేవారుగా ఉన్నారు. వారిలో జాగ్రత్తం ఉంది. వీటన్నిటిని బట్టి పౌలు వారిని హెచ్చరించాడు. శరీరం కలిగినటువంటి కల్మషమును తీసివేసుకుని మన యొక్క పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నాం రండి అన్నప్పుడు వారు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆ యొక్క పౌలు యొక్క మాటకు దుఃఖపడ్డారు, కానీ వారు మారు మనసు పొందడానికి ఇష్టపడ్డారు. అయితే ప్రభు కార్యం జరిగించాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం వారిలో పుట్టింది. వారు రక్షణార్థమైన మారు మనసును పొందారు. వారు చివరికి వారు రుజువు పరుచుకుంటున్నారు. ఏమని? సమస్త విషయంలో మేము నిర్దోషులమని వాళ్ళు రుజువు పరుచుకున్నారు. మనం ఎలా ఉన్నాం? మనం రుజువు పరుచుకున్నామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో రేపులే ఎల్లుండి అనుకుంటున్నామా? అక్కడే 6వ అధ్యాయం అంటున్నాడు, 2వ వచనం, ఇప్పుడే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇప్పుడే ఈ సమయంలోనే నీ విచారకుడు ప్రభు యొక్క విచారణ చేసుకో, నీకు నీవే విచారించుకో. అప్పుడు నీవు తీర్పులోకి రావు. నీవు ప్రభుతో సదాకాలము ఆ యొక్క నిత్య రాజ్యంలో ఉండడానికి ప్రభు నీకు అవకాశం అనుగ్రహించాడు. ఈ సమయంలో ఈ అవకాశం అందిపుచ్చుకున్నామా? అపోస్తులైతే వారు దుఃఖపడ్డారు, ఆ అవకాశాన్ని అందుకున్నారు. వారు క్రీస్తుకు మరలా సాక్షులుగా రుజువుపరుచుకున్నారు. అయితే మనం ఎలా ఉన్నాం? ఆలోచించండి. ఈ పత్రికలో ఉన్నటువంటి దిద్దుబాటు మన జీవితాలు, మనకే, మన సంఘమునికే, మన వ్యక్తిగత జీవితానికే మనం అనుకుంటే ప్రభు నీకు నాకు ఒక దుఃఖాన్ని పుట్టించబోతున్నాడు. ఆ దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఆ దుఃఖాన్ని పొందుకుంటే నీవు రక్షణార్థమైన మారు మనసును పొందుకొని నిత్య జీవమును పొందుకోగలుగుతావు. ఈ మాట ద్వారా హెచ్చరింపబడ మనము ప్రభుని ఆ రీతిగా ఎరిగిన వారిని ముందుకు సాగాలని, మన జీవితంలో మన పవిత్రతను కొనసాగించాలని ప్రేమతో తెలియజేస్తున్న ఈ మాటలు దేవుడు మనందరికీ ఎత్తున్నాయి. దీనికి ఆశీర్వదించును గాక. ఆమేన్.